హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. బిగ్ బాస్ రివ్యూ కాదు, ఇందిరమ్మ ఇండ్ల గురించి తీసుకొని వచ్చిన. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే అదే వస్తుంది పేరు. అయితే చాలా మంది ఏంది ఇక బిగ్ బాస్ వచ్చినాక ఇందిరమ్మ ఇండ్ల గురించి మర్చిపోయినావా, ఇక మమ్మల్ని పట్టించుకోవా, మా గోసినవా, మా బాధలినవా, మాకు చెప్పవా ముచ్చట్లు అని అడుగుతున్నారు. మీ అప్డేట్స్ మీకు అందుతూనే ఉంటాయి. నా మెయిన్ టార్గెట్ ఒకటి బిగ్ బాస్. ఆ తర్వాత నాకు ఎట్లాంటిదైనా మీ అప్డేట్స్ కోసమే నేను ఈ వీడియో, ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన. అది మీకు కూడా తెలుసు. మీరిచ్చే ప్రేమ ఆదరణనే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇక అయితే నేను ఈ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కానీ మీరు ఏం చేయాలి, అప్డేట్స్ చూసుకుంటా పోతే కష్టం కదా. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రావాలంటే బెల్ కూడా కొట్టి ఉంచుర్రి. ఎందుకంటే టక నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మనకు ఇప్పుడు 27 తారీఖు నుంచి అయితే చాలా ఇంపార్టెంట్ ఇందిరమ్మ ఇండ్ల గురించి. అస్సలు మిస్ కావద్దు. మిస్ అయిన వాళ్ళు చాలా నష్టపోతారు. ఇంకా ముచ్చట్లు ఏంది అనేది మొత్తం చెప్తా. ఇక ముందుగానైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఆగో ఇంకా లైకులు కొట్టలేదు, చూస్తున్నా. ఆగో లైకులు కొడతలేరు. కొట్టురు లైకులు కొట్టుర్రి. ఇక ఫస్ట్ అప్డేట్ల ఫస్ట్ ముచ్చట ఏంటంటే, అయితే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకోవచ్చట కదా. ఒక 4 ఏరియాలు ఇచ్చిరట కదా. గా ఏరియాలు ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. ఇక గా ఏరియాలు ఏంది ఏం కథ అని ముచ్చట చెప్తా. ఇక ముచ్చట ఏంటంటే ఆ ఏరియాల పేర్లు, ఇక ఒక నిమిషం ఆగుర్రి, గిట్లుంటుంది. ఇక నేను మంచి టక్క తీసి చెప్తూనే ఉంటా. అయితే ఏరియాల పేర్లు అన్మగల్, నాంపల్లి, జమిస్తాన్పూర్, బండ్లగూడ. అన్మగల్, నాంపల్లి, జమిస్తాన్పూర్, బండ్లగూడ, ఈ 4 ఏరియాలు ఉన్నాయి. ఇక ఈ 4 ఏరియాలల్లో మీరు రెండో విడత అప్లికేషన్స్కి అయితే స్టార్ట్ అయినాయి అన్నట్టు. మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ 10,000 కట్టుకుంటా అప్లై చేసుకోండి. అట్లనే 6 లక్షలు అయితే రెడీగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 6 లక్షలు రెడీగా లేవు. 10,000 కట్టడానికి రెడీగా ఉన్నారు మీరు, కానీ మీ దగ్గర 6 లక్షలు లేవు. పుసుకున్న మీకు ఇల్లు వచ్చింది, మరి ఎట్లా, ఏం కథ? మరి ఇల్లు వచ్చిన వాళ్ళకు కనీసం ఇల్లు ఎవరన్నా హోప్ ఉండి అయ్యో 6 లక్షలు కట్టుకోగలుగుతాం అన్నటోళ్ళకు రాకుండా పోతుంది, ఇటు మీకు రాకుండా పోతుంది. అదంతా ఎందుకు? మళ్ళీ మీ 10,000 కూడా మీకు రిటర్న్ ఇయ్యరు. ఎందుకంటే మాకు 6 లక్షలు లేవు, మేము 6 లక్షలు కట్టలేమనంటే మీ 10,000 మీకు రిటర్న్ వస్తాయా? ఎందుకంటే మీకు ఇల్లు వచ్చే అర్హత ఉన్నప్పుడు మీకు 10,000 కట్టుకున్నారు, కానీ మిగతా 6 లక్షలు కట్టుకోలేరు. అప్పుడు ఇల్లు వచ్చే అర్హత కూడా కోల్పోతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా 6 లక్షలు కట్టగలుగుతాము, 6 లక్షలు మా దగ్గర ఉన్నాయి, మాతో నైతే అంటేనే ఆ ఇండ్లకు అప్లికేషన్ పెట్టుర్రి. అయితే ఇంతకుముందు ముచ్చట చెప్పిన కదా, 27వ తారీఖు నుంచి మీరు ఖచ్చితంగా ఈ ముచ్చట్లన్నీ అప్డేట్స్ అన్నీ ఫాలో అవుతుండాలి, లేకపోతే చాలా నష్టపోతారండి. కదా ఏందనుకుంటుర్రు? 27వ తారీఖు నుంచి ఫస్ట్ విడత ఇందిరమ్మ ఇండ్లు ఎవరికొరు అయితే అర్హత ఉందో, ఎవరైతే వీళ్ళు అర్హులు, వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకు వీళ్ళు సెట్ అయ్యారు, వీళ్ళు తీసుకోగలుగుతారు అని అనుకున్న వాళ్ళకు ఇక చిట్టీలు అయితే స్టార్ట్ చేస్తారంట. చిట్టీలు తీస్తారు రోజు ఒక ఏరియాను, అంటే ఒక 2-3 ఏరియాలు ఒక రోజు, ఒక 2 ఏరియాలు రోజు, ఒక 2 ఏరియాలు చిట్టీలు లాటరీలు తీసి ఆ లాటరీల పేరు ఎవరితో వస్తుందో అది చెప్తారు. మరి ఇది ఎక్కడ తెలుసుకోవాలి? సింపుల్, మీ ఇంట్లో కూర్చొనే తెలుసుకోవచ్చు. అవునా నిజమా అని అనుకుంటారు కదా. అవునులా యూట్యూబ్లో లైవ్ పెడతారంట. ఆ లైవ్ని మనం మన ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూసుకోవచ్చు. రోజు ఒక 2-3, ఇప్పుడు నాకు తెలిసి 3-4 వీడియోలు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఆ రోజు మనము రోజు ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆ వీడియోని మనం అందులో చూసుకోవచ్చు. అయితే లైవ్ ఎంబడెంబడే మీకు వస్తుంటుంది. ఇక మీరు జాబులు చేసేటోళ్ళు, మీరు ఏదైనా పని మీద ఉండేటోళ్ళు, అయ్యో మాకు లైవ్లు చూసుడు రాదు, మా పేర్లు వచ్చినాయి రాదు, ఎట్లా తెలుస్తుంది అని అనుకుంటారేమో. మన దాంట్లో కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. మీరు సింపుల్గా ఇప్పుడు అక్కడ గంట వీడియో ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని ఏం చేస్తా అంటే నేను 5 నిమిషాలలో మీరు ఎవరైతే పేర్లు ఉన్నాయి, మీరు ఎవరికైతే అర్హులు ఉన్నారో మీకు వస్తుంది అని అనుకుంటున్నా, పూర్తి వేళతో మన ఛానల్లో కూడా పేర్లు చెప్తూనే ఉంటా. ఇక అందుకని మన ఛానల్ని కూడా మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంబడ అప్డేట్స్ అన్నీ వచ్చేటట్టు నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోర్రి. మీకైతే 27 తారీఖు నుంచి ఇండ్ల అప్డేట్స్ మొత్తం నేను ఇస్తూనే ఉంటా. ఇక దాంట్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ నెంబర్ యాక్టివ్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు మిస్ అయ్యారు, నా వీడియో కూడా మిస్ అయ్యారు, అక్కడ లైవ్ వీడియో మిస్ అయ్యారు, ఈ 2 మిస్ అయిన వాళ్ళకి మీకు ఎట్లా తెలవాలి? మీ నెంబర్ యాక్టివ్ ఉండాలి. ఆ నెంబర్ ఏవైతే అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఇచ్చిర్రో ఆ నెంబర్ యాక్టివ్ ఉంచుకుంటే డైరెక్ట్ మీకు ఫోన్ వస్తుంది. మీకు ఇందిరమ్మ ఇండ్లది అర్హులైరమ్మ, మీరు 10,000 కట్టుకున్నారు కదా, మీకు రిజిస్ట్రేషన్ అయింది, మీకు మీ ప్లేస్ ఎక్కడనో, మీది అంటే మీకు అద్దె ఎక్కడనో, మీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఎక్కడనో అన్నీ చూపిస్తాము, మీరు పలానా చోటుకి రారే అది ఇదని చెప్తారు కావచ్చు. ఇక మళ్ళా ఆ అప్లికేషన్ కాగానే మీకు అంటే మీకు వచ్చింది అని తెలియగానే మీకు ఏంది, ఈ 6 లక్షలు కట్టుడు సురువు అవుతుంది. అది ఇంత కిస్తీలో అంటే ఒక 4 కిస్తీలో 5 కిస్తీలో అంటే 1,00,000 చొప్పున కట్టిపించుకుంటారో, లేకపోతే లక్ష చొప్పున కట్టిపించుకుంటారో, కానీ మొత్తం
నెక్స్ట్ బోనాల పండుగల వరకు అయితే క్లోజ్ చేసి మీ ఇందిరమ్మ ఇండ్లు మీ చేతిలో పెడతారు. కాబట్టి మీరైతే మీ నంబర్ యాక్టివ్గా ఉంచుకోర్రి. అయితే చాలా మంది రిజెక్ట్ అయినాయి అంటుర్రు, అంటే కొంతమంది రిజెక్ట్ అయినాయి అంటుర్రు, కొంతమంది ఏంది అసలు 70% అప్రూవల్ అయినాయి, ఒక 30% రిజెక్ట్ అయినాయి. ఆ అప్రూవల్ అయిన వాళ్ళకి అందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. కానీ ఎట్లా వస్తాయి నాకు తెలిసి ఫస్ట్ విడతల చాలా కష్టం. ఎందుకంటే ఫస్ట్ విడతల వికలాంగులకు, ఒంటరి మహిళలకు, అట్లనే ఏం లేకుండా గుడిసెలలో ఉంటారు చూడుర్రి, పూర్ అట్లాంటి వాళ్ళకు ఫస్ట్ ఇస్తారంట. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇస్తారంట. ఆ తర్వాతనే బీసీ కేటగిరీకి అందుతాయి. కానీ ఆ బీసీ కేటగిరీలో కూడా ఇప్పుడు అందుతాయా మరి అందరికీ అంటే చాలా డౌటే. దానికి మళ్ళీ ఏం చేస్తారు, నెక్స్ట్ విడతలు ఏమైనా ప్లాన్ చేస్తారా అంటే నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్ ఉన్నది కదా మనకు 15వ తారీఖే, సెప్టెంబర్ 15కా, సెప్టెంబర్ 15కి అంటారు కదా, ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారా ఏంది అనేది మరి అందులో ఇట్లా ఇస్తారా ఇక చూడాలి. నాకైతే ఏమనిపిస్తుందంటే ఫస్ట్ విడత ఎవరికైతే వస్తుందో వాళ్ళు లక్కు, అదృష్టవంతులు అంటే అదృష్టవంతులు. ఫస్ట్ విడతలో ఇల్లు రాగలేదంటే ఇక మనము మళ్ళా సేమ్ కేసీఆర్ హయాంలో మనం ఎట్లా ఎదురు చూసినామో ఈ హయాంలో కూడా మళ్ళీ అట్లనే ఎదురు చూడాల్సి ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 65,000 అప్లికేషన్స్లల్లో ఇచ్చేది 7,000 ఇండ్లు మాత్రమే. ఈ 7,000 ఇండ్లు ఎవరికి వస్తాయి ఏందనేది చాలా డౌట్. మస్తు అంటే నిజంగా చెప్తున్నా, మనకు మన పనితీరు మనం చేసే పని ఎంత ఉందో ఇక్కడ లక్ కూడా మనకు అంతే రుణపడి ఉండాలి. లక్ మనకు లేదంటే మనం చేయాల్సింది అంత వేస్ట్, వృధా ప్రయాస అవుతుంది. కాబట్టి లక్ కూడా మనకు ఫేవర్ చేస్తేనే కరెక్ట్ ఉంటుంది. ఇక చింతన పడకుర్రి, మన లక్ మనతో ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఇదే సరైన సమయము. ఇక మరి ఎవరికి అప్రూవల్ కాని వాళ్ళకు, రిజెక్ట్ అయిన వాళ్ళకు పైసలు ఇస్తారా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళు మీకు ఎట్లనైతే స్కానర్తో వేసిర్రో సేమ్ అకౌంట్కి మళ్ళీ మీకు అమౌంట్ రిఫండ్ అయ్యేటట్టు వాళ్ళ అకౌంట్ నుంచి, అంటే మనకు సేమ్ గవర్నమెంట్ అకౌంట్ నుంచి వస్తుంది కానీ అమౌంట్ అయితే మీకు రిటర్న్ వస్తుంది. మీ అమౌంట్కి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత తీసుకుంటారు, ఖచ్చితంగా ఇస్తారు. ఏం డోకా లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో ఇల్లు కోసం ఆలోచించినాం కానీ 10,000 పోయినాయి కదా అని అనుకోకుర్రి. ఖచ్చితంగా అమౌంట్ అయితే ఇస్తారట. కానీ దానికి మాత్రం టైం పడుతుంది, ఎంబడే ఇచ్చేటట్టు అయితే ఉండరు. ఖచ్చితంగా టైం అయితే తీసుకుంటారు. ఇక మీరైతే వెయిట్ చూడాలి. అసలు మనం అనుకున్నాం కదా పోతే 10,000 వస్తాయి ఇల్లు అని, ఇప్పుడు ఈ లెక్కలు కూడా అంతే ఆలోచించుకోవాలన్నట్టు. వస్తాయి కానీ ఎప్పటికి వస్తాయో ఇక అది అయితే నమ్మకం లేదు. దాన్ని బట్టి మీరు పోయినా ఉన్నా సరే అనుకున్నటోళ్ళు టెన్షన్ పడకుండా ఉండుర్రి. ఇక వీటి గురించి రందిపట్టేళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తే టెన్షన్ అయితే తీసుకోకుర్రి. ఏదేమైనా మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలని ఉంటే, రాసి పెట్టి ఉంటే ఇక గవర్నమెంట్ సొమ్ము తినే బాగుండాలంటారు కదా, అట్లా బాగుంటే ఖచ్చితంగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన 4 ఏరియాలు ఏవైతే ఉన్నాయో అవైతే అప్లై చేసుకునే ఉంటే అప్లై చేసుకోర్రి. ఇక అప్లై చేసుకున్న వాళ్ళు అప్రూవల్ వస్తుందా రాదా అని వెయిట్ చేయరి. ఇప్పుడు అప్రూవల్ వచ్చిన వాళ్ళు మీకు ఇల్లు వస్తుందా రాదా అని వెయిట్ చేయరి. అట్లనే రిజెక్ట్ అయిన వాళ్ళు టెన్షన్ తీసుకోకూడదు. ఇంకా చేసేది ఏం లేదు, మనం గవర్నమెంట్ సొమ్ము బాకీ లేదనుకొని వదిలేయర్రి. కాకపోతే మీకు ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే మీకు మీ పేరు అంటే మీకు ఎట్లా ఏమంటారు, ఇప్పుడు అప్రూవల్ అయిన వాళ్ళు అంటే ఓకే వాళ్ళకి ఏం లేవు, వాళ్ళ పేర్ల మీద ఏం లేవు కాబట్టి వాళ్ళకి అప్రూవల్ అయింది. రిజెక్ట్ అయిన వాళ్ళకి ఎట్లా రిజెక్ట్ అయింది, దేని మీద రిజెక్ట్ అయింది, మీకు కారు ఉందా, మీకు ఇల్లు ఉందా, మీకు జాగ ఉందా, మీ భూమి ఉందా, మీ అమ్మ నాన్న పేరు మీద జాగల భూములు ఉన్నాయా, ఇవన్నిటికీ ఒకసారి చూసుకోర్రి. దీని మీద మళ్ళీ రిటర్న్ మనం కంప్లైంట్ ఇవ్వచ్చంట. అంటే నా పేరు మీద ఏం లేదు, ఆయన నాకు రిజెక్ట్ అయింది, ఎట్లా రిజెక్ట్ అయింది అని చెప్పి మనం దరఖాస్తు పెట్టుకోవచ్చంట. దానికి మళ్ళీ వాళ్ళు చూసుకుంటారంట. ఒకవేళ మీరు అర్హులు బై మిస్టేక్లో రిజెక్ట్ అయింది అని వస్తే నెక్స్ట్ విడతలో మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుందట. ఆ లోపల మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారంట. ఇదైతే మొత్తం చూసుకోండి. నేను వీటి మీద కూడా ఇంకా ఫుల్గా డీప్గా అనాలిసిస్తోని మీకు ఒక వీడియోని అయితే నెక్స్ట్ తొందరలోనే ఇచ్చేస్తా. దీంట్లో ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా, డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయిర్రి. మీరు ఇచ్చే కామెంట్లకు షార్ట్ వీడియోలు కష్టం కాబట్టి లాంగ్ వీడియో మళ్ళీ నెక్స్ట్ నేను లాంగ్ వీడియోనే తీస్తా. ఇక అంతవరకు మీరు మరి ఏం చేయాలి, మన ఛానల్ని చూస్తూనే ఉండాలి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటి కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయర్రి. బై మిస్టేక్ మీరు మిస్ అయ్యారనుకోర్రి, మీకు నాకు ఇద్దరికి కష్టమవుతుంది కాబట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. బాయ్ బాయ్.